నాగార్జున నీటిపై తెలంగాణ ఏపీ మధ్య మరోసారి రగడ మొదలైంది. నీటి వినియోగంపై నేడు కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ కానుంది. ఇప్పటికే కోటాకు మించి తరలించుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తాగునీళ్ల పేరుతో మరిన్ని నీళ్లను తీసుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. నాగార్జున సాగర్ కి కాల్వ ద్వారా మరో 10 టీఎంసీలు తాగునీటి కోసం విడుదల చేయాలంటూ కొద్ది రోజుల క్రింద కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఏపీ ఇండిట్ పెట్టింది. ఇక ఈ నెల 31 వరకు కుడి కాల్వ ద్వారా నీటి తరలింపుకు అనుమతి ఇవ్వాలి అంటూ బోర్డుకు విజ్ఞప్తి చేసింది. ఇటు తెలంగాణ తన తాగునీటి అవసరాల దృష్ట్యా శ్రీశైలం నుంచి 5.7 టీఎంసీలు, సార్ నుంచి 10.5 టీఎంసీల చొప్పున విడుదల చేయాలంటూ ఏప్రిల్ 17న బోర్డుకు లేఖ రాయగా ఆ తర్వాత 10 రోజులకే ఏపీ కూడా పోటీకి నీళ్లు కావాలంటూ బోర్డుకు మరో లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలపై నేడు త్రిసభ్య కమిటీ మీటింగ్ పెట్టాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఏపీ ఈ ఏడాది ఇప్పటికే కోటాకు మించి నీళ్లను తరలించుకుపోయింది. తాత్కాలిక కేటాయింపుల ప్రకారం 66.34% నీళ్లు వాడుకోవాల్సి ఉన్నా 72.2% మేర నీటిని తీసుకువెళ్లింది. మొత్తంగా తెలంగాణ ఏపీ కలిపి 992.467కు తీసుకువెళ్లినట్టుగా తెలుస్తోంది. తాత్కాలిక కేటాయింపుల ప్రకారం 66.34% నీళ్లు వాడుకోవాల్సి ఉందా 72.2% మేర నీటిని తీసుకువెళ్లింది. మొత్తంగా తెలంగాణ ఏపీ కలిపి 992.467 టీఎంసీ నీటిని వాడుకుంటే ఇందులో ఏపీ ఒకటే 716.543 టీఎంసీలను వాడుకుంది. మనం వాడుకున్నది కేవలం 275.924 టీఎంసీలే. అంటే తాత్కాలిక కేటాయింపుల నిష్పత్తి ప్రకారం కేవలం 27.8% తెలంగాణ వినియోగించుకుంది. కానీ ఏపీ మళ్ళీ ఇప్పుడు తాగునీటి అవసరాల పేరుతో మన నోటికాడి నీళ్లను గుంజుకునేందుకు ప్రయత్నాలైతే ప్రారంభించింది. తెలంగాణ వాటా ప్రకారమే మరో 16.2 టీఎంసీలకు తాగునీళ్ల కోసం మనం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ శేఖర్, చెప్పండి. ఇప్పటికే ఇవ్వాల్సిన నీటి మొత్తాన్ని కూడా ఏపీకి అందించిన తర్వాత కూడా మరొక 10% వాటా కావాలన్నట్టు మళ్ళీ ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించిన అప్డేట్. మరొకసారి ఏపీ తెలంగాణ మధ్య నీళ్ల పంచాయతీ మరోసారి మొదలైందని చెప్పుకోవచ్చు. అంటే ఏదైతే ఏపీ ప్రభుత్వం ఏపీ గవర్నమెంట్ మరోసారి నాగార్జున సాగర్ లో తాగునీటి అవసరాల రీత్యా మాకు మరో 10 టీఎంసీలు కావాలి అని చెప్పేసి కేంద్రానికి ఏదైతే కేఆర్ఎంసీ కృష్ణా రివర్ బోర్డుకు కేఆర్బిఎస్ కి తను ప్రత్యేకంగా కేఆర్ఎంబికి ఒక ఇండెంట్ పెట్టింది.
ఇండెంట్ పెట్టడమే కాకుండా ఈ నెల 31 వరకు కుడి కాలువ ద్వారా నీటి తరలింపు ఏదైతే కుడి కాలువ ద్వారా నీరుని తరలిస్తామో అని అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం 10 టీఎంసీలను తాగునీటి కోసం నీరు అవసరం ఉందని చెప్పేసి కృష్ణా రివర్ బోర్డుకు ఏదైతే అనుమతి పెట్టిందో దానిపైన మొత్తానికి తెలంగాణ ఏపీ మధ్య మళ్ళొక్కసారి నీళ్ల పంచాయతీ ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి. గతంలో ప్రతిసారి ఇలానే నాగార్జున సాగర్ నీరు విషయం కావచ్చు, శ్రీశైలం నీళ్ల పంపకాల విషయంలో కావచ్చు, ప్రతిసారి ఏపీ తెలంగాణ మధ్యలో మాత్రం ఈ నీళ్ల పంచాయతీ మాత్రం ప్రతిసారి జరుగుతున్న పరిస్థితి. కానీ ఈసారి అలానే మళ్ళొక్కసారి జరిగితే ఒకవేళ ఈ కేఆర్ఎంబీ బోర్డు వెంటనే కృష్ణా రివర్ బోర్డు కనుక అనుమతి ఇచ్చినట్లయితే అనుమతిస్తే ఖచ్చితంగా తీవ్ర నష్టం తప్పదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా. అంటే సాగర్ నుంచి ఏపీ ఇప్పటికి 10 టీఎంసీల నీటిని తరలించుకెళ్తే ఒకవేళ తీసుకెళ్లినట్లయితే కృష్ణా రివర్ బోర్డు అనుమతి ఇచ్చినట్లయితే మోటార్లు పెట్టి వీటిని లిఫ్ట్ చేసుకోవాలని మళ్ళీ నీటిని తెలంగాణ అవసరాల కోసం మోటార్లతో లిఫ్ట్ చేసుకోవాలన్న పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి అధికారులు అంటున్న పరిస్థితి వారికి. అంటే ఏపీ మాత్రం సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ నుండి కూడా కాల్వ గేట్లను ఎత్తి నీటిని తీసుకెళ్తేందుకు వాళ్ళు సిద్ధపడుతున్నారు. ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ లో చేరుకున్నాక అక్కడ పరిస్థితి వాళ్ళు తీసుకెళ్లినాక మళ్ళీ తెలంగాణ అవసరాల రీత్యా మాత్రం మోటార్లు పెట్టి వాటి ఖర్చుల భారం మొత్తం తెలంగాణ భరించే పరిస్థితి మాత్రం నెలకొన్నది భారతి. మొత్తానికి మరోసారి ఏపీ ఏదైతే ఈ పరిస్థితి నీళ్లు 10 టీఎంసీలు తీసుకెళ్లడానికి పూనుకుంటున్నదో దీనివల్ల మాత్రం తెలంగాణకు చాలా ఇబ్బంది కలుగుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. నాగార్జున సాగర్ నీటిపై తెలంగాణ ఐపీ మధ్య మరోసారి రగడ అయితే మొదలైంది. నీటి వినియోగంపై నేడు కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ కానున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కోటాకు మించి తరలించిపోయిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తాగునీళ్ల పేరుతో మరిన్ని నీళ్లను తీసుకునేందుకైతే ప్రయత్నాలు అయితే ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ శాంతరావు మరింత సమాచారం అందిస్తారు. రైట్ శాంతరాం, చెప్పండి, వారికి కావాల్సిన వాటా వారికి ఇచ్చిన తర్వాత కూడా మరొక 10 టీఎంసీ నీళ్లు కావాలి అన్నట్టుగా వాళ్ళు ప్రతిపాదన పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఏ అంశాలకి ప్రధానంగా ఈ ఎక్కువగా అడుగుతున్నట్టుగా సమాచారం, దానికి సంబంధించిన అప్డేట్. రైట్, నాగార్జున నీటి పటంపై ఇప్పటికే ఏపీ తెలంగాణ మధ్య ఒక రగడ జరుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ జరగనున్నది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తాగునీటి సమస్య పైన కొంత క్లారిటీ కేఆర్ఎంబీ ఒక క్లారిటీ అయితే ఇవ్వనున్నట్టుగా సమావేశం అయితే అర్థమవుతుంది. అయితే ఇప్పటికే ఇరు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏపీ తెలంగాణకు సంబంధించి కొన్ని వాళ్ళు ఒక నోటీసును కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఇప్పటికే అంటే సాగునీటికి సంబంధించి ఏపీ ఈ తెలంగాణలో ఈ వారు గత కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతూ ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఏడాదికి సంబంధించినటువంటి ఏపీ 72.2% వాటర్ని నీటిని వినియోగించుకున్నట్టుగా అర్థమవుతోంది. అయితే గతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే అంటే తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే చాలా తక్కువగా కూడా వాటర్ను వినియోగించుకుందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అంటే తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో ఒక 10 టీఎంసీ వాటర్ని ఎక్కువగా కూడా వాడుకున్నారని చెప్పేసి దీనికి సంబంధించి త్రిసభ్య కమిటీ కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారము ఈ 514 వరకు అయితే ఇప్పుడు 14 అడుగుల వరకు అయితే ఇప్పుడు నీటి మట్టం అయితే కొనసాగుతా ఉంది. 510 అడుగులు అయితే కిందకి తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత జలవనరుల శాఖ మీద కూడా ఉందని చెప్పేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉంది కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అయితే 510 అడుగులకి తగ్గినట్టయితే దానికి కరెక్ట్ కాదని చెప్పేసి కొన్ని సుప్రీంకోర్టు నిబంధనలు అయితే నడుస్తా ఉన్నాయి. అయితే
అయితే ఇప్పుడు ఏదైతే ఉందో 4 అడుగులకు సంబంధించి ఏపీకి కావచ్చు తెలంగాణకు సంబంధించి ఈ 4 అడుగులకు సంబంధించి ఎవరెవరికి ఎంత సాగునీటిని అందించాలని చెప్పేసి అని దీనికి సంబంధించి ఒక త్రిసభ్య కమిటీ కూడా ఈ రోజు ఒక నిర్ణయం అయితే తీసుకుని దీనికి సంబంధించి. అయితే ఇప్పటికే గుంటూరు సంబంధించి అదేవిధంగా గుంటూరు జిల్లాకు సంబంధించి తెలంగాణ చూసుకుంటే ఖమ్మం కావచ్చు, అదేవిధంగా నల్గొండ కావచ్చు, ఇటు హైదరాబాద్ ఉన్నటువంటి వీటన్నిటికి కూడా సాగునీటిని అందాలంటే ఈ 4 అడుగులకు సంబంధించి ఎవరెవరికి ఎంత మేర నీటిని అందించాలని చెప్పేసి అనేది ఒక నిర్ణయం అయితే ఈ రోజు తీసుకున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఇప్పటికే నీటి మట్టం అనేది చాలా వరకు తగ్గిపోతా ఉంది కాబట్టి 4 అడుగుల మేర వరకే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే చాలా వరకు నీటి మట్టం అడుగంటున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. నీటి మట్టం తగ్గిపోవడం వలన జలాశయాలన్నీ కూడా ఇప్పటికే చాలా ఇబ్బందికరంగా కూడా ఉంది. అయితే శ్రీశైలం నుంచి వచ్చేటటువంటి వాటర్ మీద భౌత్యం మీదనే నాగార్జున సాగర్ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉందని కూడా చెప్పుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు ఇది మే నెల కావటం వల్ల పూర్తిగా ఎండలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల వర్షాలు లేకపోవడం వల్ల కూడా నీటి మట్టం అనేది చాలా తక్కువగా ఉంది. ఏదైనా నీటి మట్టం పెరగాలంటే శ్రీశైలం డ్యామ్ నుంచే నాగార్జున సాగర్ కి నీటిని విడుదల వస్తేనే కనుక నాగార్జున సాగర్ డ్యామ్ అనేది నిండిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఏదైనా ఆగస్టు సెప్టెంబర్ నెలలో వర్షాలు కురిస్తే కనుక మళ్ళీ నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది, కానీ అప్పటి వరకు కూడా నీటి మట్టం పెరిగేటటువంటి అవకాశం లేదు. సో దీని మీద ఇప్పటికే త్రిసభ్య కమిటీ కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుని దీనికి సంబంధించి ఏపీకి తెలంగాణకి నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ యొక్క 4 అడుగులకు సంబంధించి ఎవరెవరికి ఎంతవరకు నీటి అవసరత ఉందనేది దానికి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా అర్థమవుతా ఉంది. రైట్ శాంతరం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.